క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి వాళ్ళకు. నరికేస్తాం, చంపేస్తాం, రఫాడతాం, రఫా నరికేస్తాం. ఇలాంటి గంగ జాతరలో బలి ఇచ్చేస్తాం. ఒక గంగమ్మ జాతర కాదు, గంగమ్మ ఎవ్రీవేర్ ఉంటుంది, తిరుపతే కాదు. ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరకడం అలవాటు. ఏ ఊరికి ఆ ఊరు ఇది ఇస్తారు, బలిస్తారు, పశువులు బలిస్తూ ఉంటారు. అది ఇప్పుడు మాట్లాడే పరిస్థితి. ఊర్లో గ్రామ దేవతలు కూడా ఇచ్చేవాడు ఒకప్పుడు. ఒక ఊర్లో గ్రామదేవత ఉంటే శక్తిని బట్టి ఒక పొట్టేల్ని బలిచ్చేవాళ్ళు. అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఏం చెప్తా, నేను ఎందుకే మీకు మాట చెప్పాను, విచిత్రమైనటువంటి మనస్తత్వాలు ఉండే వ్యక్తులు అమరుగా ఉంటారు. ఎవరన్నా మాట్లాడతారా? పోలీసులు తిడతారా? పబ్లిక్ని తిడతారా? మనం చెప్పి మీరు నరికేండ్రా పోయేసని చెప్తారా మీరు? ఏంటి ఇవన్నీ? ఎవరిని ఎక్కడన్నా విన్నారా మీరు? ఎప్పుడన్నా చూసారా ఈ పోకడ? ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరవడు ఉందా? చంపేయండి, పొడి చేయండి, లేదంటే ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం. ఎక్కడికి పోతున్నాం? దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో? చాలా ప్రమాదం అన్నీ. నేను ఆయన కూడా గుర్తు చేసుకునే ప్రజలు చేశారు. అది మర్చిపోతే ఎట్లా? ఎందుకు ఇచ్చారు 11 సీట్లు? ఇట్లా ఏదో పనులు చేసే కదా. ఆ ఏదో పనులు చేసి ఏమవుతారు మీరు? రేపు అదే అవుతుంది. కానీ అది చేయడం తప్పు అంటాను నేను. సరే, ఈ బెట్టింగ్ వాళ్ళకు మీరు ఒక మాట అడుగుతుంది, ఎవరై వెళ్ళిపోవడానికి? పోలీస్ చెప్పిన తర్వాత నేను ఎప్పుడన్నా పోయామా? మమ్మల్ని ఊర్లకు పోతాం ఒక 2 కార్లు అంటే పంపించారా? నేను ఎక్కడన్నా అబ్జెక్ట్ చేశారా? ఎవరన్నా పొమ్మంటున్నారు కదా. 10 కార్లకు పర్మిషన్ ఇచ్చి 5, 6కు 100 మందికి పర్మిషన్ ఇస్తే ఏం కావాలంటే మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ఇరుకు సందుల్లో పోవడం, అక్కడ మీటింగ్లు పెట్టడం, స్టాంపేడ్లు కావడం, అక్కడి నుంచి ఇవన్నీ చేయడం, వైలెన్స్ క్రియేట్ చేయడం. ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ? పోలీసుల మీద మళ్ళా బ్లేమ్ చేయడం, బురద వేయడం. ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ? కొంచెం ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్, ఒక హోందాతనం ఉండాలి నాయకుడికి. సార్ అరెస్టులు బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలుగా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పిన ఉద్దేశపూర్వకంగానే కొంతమందిని పేర్లు సెలెక్ట్ చేసుకుని అరెస్ట్ చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తారండి? చట్టం దాని ప్రకారం అది పనిచేస్తుంది. ఉద్దేశపూర్వకంగా ఎందుకు చేస్తారు? ఎందుకు చేయాలి సార్? మీకు అందరికీ తెలియదా శాండీ ఏం జరిగిందో? తెలియదా మీకు లిక్కర్లో ఏం జరిగిందని? కొత్త అది. అంటే మేము ఏం చేసినా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎవరు దీనిపైన యాక్షన్ తీసుకోవడం ఎటు అవుతాయి? కాబట్టి ఇది ఒక పద్ధతి ఉంటుంది, ఏదైనా ఒక జవాబుదారితనం ఉంటుంది. సార్, ఈ బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు పెట్టడం ఎలా చూడొచ్చు సార్? బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు పెడుతున్నారు. గంజాయి బ్యాచ్కి, బెట్టింగ్ బ్యాచ్కి, రౌడీలకి, హత్యలు చేసే వాళ్ళకి, అత్యాచారాలు చేసే వాళ్ళకి విగ్రహాలు పెడతారు. అందుకే మీరు ఒకసారి చరిత్రలో కూడా మీరు చూస్తే రాజకీయాలు మారిన తర్వాత ఇప్పుడు కొత్త బ్యాచ్ కొత్త విధానాలు తీసుకొస్తున్నారు. వాళ్ళే హీరోస్గా, వీటిని రౌడీజం చేసేవాళ్ళు హీరోలు, ఊర్లో భయభ్రాంతులు చేసేవాళ్ళు హీరోలు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాళ్ళు చేతకాని వాళ్ళు అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. బెట్టింగ్ కట్టడం తప్పు కదండి. గంజాయి రాష్ట్రంలో ఎట్టుందండి ఒకప్పుడు? ఇప్పుడు కంట్రోల్ అయిందా లేదా? ఇంకా పూర్తిగా అయిందని నేను చెప్పను. నేను అప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పాను, గంజాయి అనేది అడిక్షన్. ఒకసారి అడిక్షన్ అయినాక వాడు మానలేడు, ఆ పరిస్థితిలో ఉంటారు. బట్ ఎక్కడ ప్రొడక్షన్ లేకుండా చేస్తున్నాం, మక్కిలర కొట్టేస్తామని చెప్తాను, ఈగలు పెట్టాం. ఇంకా చేయాల్సిన చాలా ఉంది. గంజాయి కానీ అది మన డ్రగ్స్ కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా పోతే ఎంత బాధేస్తుందంటే, 3 ఏళ్ళ అమ్మాయి పైన రేప్ చేస్తారా? అది హ్యూమన్ బీయింగ్. నీ మైండ్ అంత ఖరాబ్ అయినాక నీ మైండ్ ఎట్ట బాగు చేస్తామండి నేను అడుగుతున్నా. ఒక మనిషి యొక్క మైండ్ ఇంత ఖరాబ్ అయిపోతే, వాడు ఉన్మాది మార్గం తయారైపోతే, ఈ ఉన్మాదులతో సమాజానికి ఎవరికి రక్షణ? మీ పిల్లలకు రక్షణ? లేదంటే మీ ఇంట్లో మీ మిస్సెస్ రక్షణ ఉంటుందా? ఆడబిడ్డ బయట వస్తుందా? ఎక్కడికి పోతున్నాం? ఇవి కంట్రోల్ చేయాల్సిన మెకానిజం రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా సపోర్ట్ చేయడమా? అంటే ఏమనుకుంటున్నారు? ఏం చేసినా జరిగిపోతాను అనుకుంటే ఎట్లా అవుతుందండి? నాకేం కోపంతో తీవ్రవాదులపైన పోరాడానా? కోపంతో ఫ్యాక్షన్ రాజకీయాల పైన పోరాడానా? నా కోపంతో లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ పైన పోరాడానా? రౌడీల పైన పోరాడానా? ఆ రోజు వాళ్ళు సెపరేట్. రాజకీయ ముసుగులో ఉండే కమ్యూనల్ ఎలిమెంట్స్ కూడా హ్యాండిల్ చేశాం. తీవ్రవాదులు కూడా కొంతమంది సపోర్ట్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేసి ఎడ్యుకేట్ చేసి ఫైట్ చేశాం. ఒకసారి ఆ సమస్య వచ్చిన తర్వాత అది కూడా కొంత ఐడియాలజికల్ అంటే కాదు, మీకు సాధ్యం కాదని నేను ఆ రోజు చెప్పాను. ఇది సాధ్యం కాదని చెప్పాను నేను.
ఇది రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్య. దీన్ని మీరు ఒకే దానికి ఇది తుపాకీతో మేము మొత్తం మార్చేస్తామంటే కుదరదని నా థీరీ. నేను ఫస్ట్ నుంచి అది చెప్తున్నా. రౌడీజం చేసి ఏమవుతుంది తెలుసా మీ ఊర్లలో? ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో. ఒక ఊర్లో ఒక మంచివాడు ఉంటాడు. మంచివాడు ఊరంతా సపోర్ట్ చేస్తారు. ఒకడు రేప్ చేసో, మర్డర్ చేసో, లేదంటే ఇంకొక తప్పుడు పని చేసి జైలుకి పోయి వస్తాడు. వాడు బస్తీ మీద సవాలంటాడు. పెద్ద మనిషి సరెండర్ అయిపోతాడు. నాకెందుకు వచ్చింది వాడు దాన్ని? ఊరంతా సరెండర్ అయిపోతారు. ఇదేనా పద్ధతి? అంటే ఎక్కడికి తీసుకుపోతాం ఈ సమాజాన్ని? ఎవరికి న్యాయం జరుగుతుంది? ఒక రౌడీ శాసించే పరిస్థితులు ఒక ఊర్లో వస్తే మీరందరూ ఆలోచిస్తారా? చాలాసార్లు చెప్తా ఉంటాను నేను. మీ అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఎంతమంది చూస్తారా? ఎన్ని తరాలు చూస్తారా మీరు? ఒక నాయకుడిని చూడరా? ఐఎమ్ ఆస్కింగ్. మీ భవిష్యత్తుని తీర్చిదిద్దే నాయకుడు మాత్రం మీరు చూడరు. మీ ఇంట్లో ఒక అమ్మాయిని తెచ్చుకోవాలన్నా, ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా 7 తరాలు చూస్తారు, 10 మందికి తెప్పించుకుంటారు. అప్పుడు కూడా కొన్ని జడ్జిమెంట్లో తప్పులు ఉంటాయి. కానీ ఒక నాయకుడి విషయాల్లో మీరు ఆలోచించకపోతే ఏం చేస్తారు మీరు? ఎట్లా న్యాయం జరుగుతుంది రాష్ట్రానికి? ఎవరన్నా రాశారనుకో, దానికి ఒక కలర్. వీళ్ళంతా సమాజానికి వ్యతిరేకం. నేను అడుగుతున్నా, పోయిన గవర్నమెంట్లో అరాచకాలు జరిగాయా లేదా? జరిగిన దానికి యాక్షన్ తీసుకోకుండా వదిలేస్తారా? అంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నా ఇష్ట ప్రకారం శాసిస్తాను, నేను చెప్పింది మీరు నమ్మాలంటే, నేను ఏం చేసినా అదే చట్టం అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? తప్పు అంటున్నాను. అది మీరన్నా మారాలి, లేకపోతే మీరు మార్చాలి రాష్ట్రానికి. లేకుంటే రక్షణ ఏముందండి ఈ స్టేట్కి? ఏ స్టేట్లోనే ఇలాంటివి ఉన్నాయా? ఉండవు. వితండవాదాలు వద్దు. మీరు మారండి. మారితే సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు చూద్దాం. కానీ మీరు అలాంటి తప్పుడు పనులు చేసి నేను సమాజాన్ని అతలాకుతలం చేస్తాను ఇష్ట ప్రకారం మాట్లాడతానంటే కరెక్ట్ కాదు. సార్, ప్రతి ఇంటికి టీడీపీ మేనిఫెస్టో అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. టీడీపీ గ్రామ నాయకులందరికీ కూడా ఎక్కడికక్కడ నిలదీయండి. మీ అందరికీ కూడా వైసీపీ అండదండలు అందిస్తుంది. నేను ఏమంటానంటే, నిలదీస్తే ఎవరు నిలదీయాలి? ప్రజలు అడిగితే సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగితే మనం తాట తీస్తా. బీ క్లియర్, నో క్వశ్చన్. నీకేం సంబంధం ఇక్కడ? రాజకీయం చేస్తే వదిలిపెట్టను. అదే ప్రజలు అడిగితే నేను సమాధానం చెప్తా, కన్విన్స్ చేస్తా, అన్యాయం జరిగితే కరెక్ట్ చేస్తా. అది ప్రజలకు, వీళ్ళకి కాదు. సరే, ఈ రౌడీ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లకి, బెట్టింగ్ బ్యాచ్లకి పరామర్శలు చేస్తూ లా అండ్ ఆర్డర్ వైలేషన్ అవుతుంది సార్. పూర్తిగా ప్రాణాలు పోతున్న పరిస్థితి ఉంది. ప్రాణాలు పోవడమే కాదు, ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఇలాంటి వాళ్ళు కానీ రోడ్డు మీదకి వస్తే ఇంకా భయంకరమైన పరిస్థితులు, ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. ప్రజలందరూ ఆలోచించుకోవాలి. నిన్న నిన్న 1 year ముందు చనిపోయాడు. 1 year ముందు చనిపోయిన వాడిని పరామర్శించాను. ఎవరి ప్రభుత్వం? నువ్వే కేటగిరీ గవర్నమెంట్. అప్పుడు రిజల్ట్స్ వచ్చాయి. నేను ప్రమాణ స్వీకారం చేసి 12వ తారీఖున, నా గవర్నమెంట్ ఫామ్ చేసి 12వ తారీఖు తర్వాత. ఎప్పుడు చనిపోయాడు? నువ్వు ఉన్నప్పుడే. అంటే కనీసం అలాంటిది 1 year తర్వాత పోయి నువ్వు దాన్ని ఒక ఇష్యూ చేయాలంటే నీ వెహికల్స్ కొట్టి ఒకడు చనిపోతే పరామర్శించరా మీరు? ఒకరు ఫస్ట్, ఇంకొకరు నెక్స్ట్. కనీసం పరామర్శించారా? చూడరా వాళ్ళని? మనిషి ప్రాణానికి విలువ లేదా? బెట్టింగ్ ప్రాణానికి ఉన్నటువంటి విలువ మీరు చంపిన వాళ్ళకి లేదా? వాళ్ళ ప్రాణం కదా? వాళ్ళ మనుషులు కదా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను ఎప్పుడూ హుందాగా ఉంటామని రౌడీలు కూడా ప్రోత్సహించారనుకో, నేను అసమర్థుడు అవుతా. కాదమ్మా, ఇప్పుడు ఏమీ చేయకపోతే ఏం చేస్తున్నారు? ఐఎమ్ ఆస్కింగ్. ఏమీ చేయకపోయినా నువ్వు దబాయిస్తున్నావు. ఒక రాజకీయ నాయకుడు నువ్వే లాగేసి నువ్వే పోతూ, నీకు పర్మిషన్ లేదు, నువ్వు ఇవ్వలేదు. ఇవ్వకపోతే మార్గం ఏంటి? నీకు ఇచ్చింది 10 vehicles నేను ఇచ్చారు, 4-5 ఇచ్చారు కాన్వాయ్. 3 vehicles 100 మంది వరకు మీరు అడిగి పోవచ్చు అన్నారు. వెళ్ళొచ్చు కదా? అంత మునిపే కొన్ని సంఘటనలు జరిగాయి కదా? కాబట్టి ఇది నేనేమంటానంటే, ఒక పద్ధతి లేకుండా చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు నేను పోయినప్పుడు విశాఖపట్నం నిలిపేశారు. నేను నిలిచాను. నేను పోలేదే. నేను దౌర్జన్యం చేయలేదే. తిరుపతి నిలిపేశారు ఎయిర్పోర్ట్లో. నేను పోలేదే. తిరుపతి దేనికి పోతాను? చిత్తూరులో నామినేషన్ వేయడానికి మీరు అబ్జెక్ట్ చేస్తాను. నేను పోతానంటే పోనలేదు. నిన్ను ఎక్కడ ఆపేవా? సంవత్సరం నుంచి ఆపలా కదా? కానీ నువ్వు ఎక్కడ పోతే గొడవ చేస్తే ఎట్లా? అంటే నువ్వు గొడవ చేసి ఈ ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తావా? అంటే నువ్వు ఒక మార్గాన్ని చూపిస్తున్నావు అందరికి రౌడీజం చేయమని. మళ్ళీ మాట్లాడితే పాలిటిక్స్. 40,000 మంది ర్యాలీతో ఉన్నప్పుడు 40 మంది వచ్చి
అది కావాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ 40,000 మంది రియాక్ట్ అయితే 40 మంది మీద ఏం జరగబోతుంది, ఎందుకు ఇటువంటి కుయుక్తులు చేస్తున్నారు అనేది జగన్ మాట్లాడు పొదిలి సంఘటన. నేను అడుగుతున్నా, 40,000 మందిని మార్కెట్ యార్డ్ తీసుకుపోతావు, ఎందుకు నువ్వు మొబిలైజ్ చేసావని అడుగుతాను. 40,000 మందిని నువ్వే చెప్తున్నావు, నేను 40,000 మంది వచ్చారని. ఎందుకు 40,000 మందిని మొబిలైజ్ చేసావు? ఫస్ట్ ఆన్సర్ దానికి చెప్పు. లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలనే కదా. మార్కెట్ యార్డ్లో పొగాకు కొనుగోలు చేసేది ఇక్కడికి 40,000 మందిని పంపిస్తే ఆ పొగాకు ఏమవుతుందండి? రైతు ఏమవుతాడండి? అంటే నువ్వేం చేసినా జరిగిపోవాలనా? ఆర్గ్యుమెంట్కి కూడా జస్టిఫికేషన్ ఉండాలా, కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. నేను ఎప్పుడు మహాడకూడదు అనుకున్నాను. ఇప్పుడు నేను మహాడకపోతే ఏమవుతుందంటే ప్రజలు కూడా అర్థం కాదు ఇవన్నీ. ఐ హ్యావ్ టు ఎడ్యుకేట్ దామ్. ఎడ్యుకేట్ చేయకపోతే ఇవన్నీ కూడా బుల్డోజ్ చేయాలనో, బెదిరించాలనో, బ్లాక్మెయిల్ చేయాలని చేస్తే మాత్రం కరెక్ట్ కాదు ఎవరైనా సరే. లా అండ్ ఆర్డర్ ఈజ్ ది టాప్ ప్రియారిటీ ఫర్ ఎనీ గవర్నమెంట్, అండ్ ఆల్సో లా అండ్ ఆర్డర్ ఈజ్ ది ప్రియారిటీ ఆఫ్ ఎ సివిలైజ్డ్ సొసైటీ. సివిలైజ్డ్ సొసైటీలో లా అండ్ ఆర్డర్ కానీ లేకుండా ఏ అమ్మాయినంటే అమ్మాయిని లిస్ట్ ప్రకారం మొలాస్ట్ చేసి మాట్లాడితే మీకు మొన్న చూశారు నా కాన్స్టిట్యున్సీ, సిగ్గుపడుతున్నా. ఏం చేయాలి ఆ కుటుంబాన్ని? ఎట్లా ట్రీట్ చేయాలి చెప్పండి? డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వ చెట్టు కేసి కట్టేసి కొడతారండి మీరు? ఇలాంటి వాళ్ళు చూసి వాళ్ళు స్పిరిట్ తీసుకున్నారు, స్ఫూర్తి. కుప్పం కాన్స్టిట్యున్సీ నెవర్ దేర్ వాజ్ ఎ ప్రాబ్లం. నిన్న మళ్ళీ ఇంకొక కేసు, ఒక ముస్లిం ఇద్దరు కొట్టుకున్నారు, ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్. దే ఆర్ బికమింగ్ ఏ పెద్ద సమస్య అవుతున్నారు సొసైటీకి. రాజకీయ సమస్య, సొసైటీకి ఒక సమస్య. వాళ్ళకేంటి హిస్టరీగా తయారైపోయారు. ఏం చేసినా జరిగిపోతున్న పరిస్థితికి వచ్చారు. ఈ మధ్యకాలంలో అమ్మాయిలపైన దాడులు చేయడం అన్నింటిలో వీళ్ళు ఉన్నారు. ఏమనాలి వెళ్ళి మాట్లాడితే రాజకీయం. సార్ నిన్న పరామర్శకి వెళ్తే ఇద్దరు చనిపోయారు, మళ్ళీ పరామర్శ అంటూ లేదా మీటింగ్ అంటూ మళ్ళీ పర్మిషన్ అడిగితే ఏం చేస్తారు సార్? మీరు రెండున్నాయి. గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్, వీ వాంట్ టు రెగ్యులేట్. ప్రజా చైతన్యం తప్ప వేరే మార్గం లేదు. ప్రజలు ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండకపోతే నష్టం సమాజానికి. ఎవరికి రక్షణ ఉండదు, ఎవరికి లాభం ఉండదు. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా, సినిమాలో మనుషులు చంపుతారు కదా, చంపితే తప్పేటి? మీరు చెప్పండి నాకు, నేను అడిగా క్వశ్చన్. అంటే ఇంక ఏంటి, నేను రేపు చేసినా చంపలేదు, తప్పలేదు, మా బాబాయిని లేపేసినా తప్పులేదు, నువ్వు అడగడానికి అంటే ఎక్కడికి పోతున్నా మనం? నేను ఏమైనా చేస్తాను, మీరు ఎవరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి? అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? దట్ ఈస్ వేర్ రాష్ట్ర ప్రజానికం ఆలోచించుకో. నేను ఎక్కువ చెప్పాను అనుకో, మీకు ఓట్లు వేసాం కదా, మీ పని మీరు చేయండి అంటున్నారు. నాకు ఓట్లు వేశారు, నా పని నేను చేస్తున్నా, బట్ చేయనిస్తే కదా ఇవన్నీ. 24 గంటలు ఇదే పని అయితే ఎట్లా అవుతాయి? ఇప్పుడు ఒక గర్వంగా చెప్పుకుంటున్నా, 1 ఇయర్లో 25 SIPB మీటింగ్లు పెట్టి 25 క్యాబినెట్ మీటింగ్లు చేసిపోయి ఎజెండా చేసిపోయి 5 లక్షల కోట్లు 10 సంవత్సరాల్లో ఎంత పెట్టుబడులు క్లియర్ చేశామో ఈ 1 సంవత్సరంలో 5 లక్షల కోట్లు క్లియర్ చేశాం. రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు రాణిస్తారా అంటున్నా? ఇలాంటి జరుగుతూ ఉంటాయి. కానీ ఇంకా ఎందుకు పాత భయాన్ని ప్రతిసారి అదే ఎందుకు ఎస్టాబ్లిష్ అవుతుంది? ఎవరు వచ్చేవాళ్ళు కూడా నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మీ ఊర్లో నేను అడుగుతున్నా, ఒక ఊరు ఉంటుంది, దొంగలు ఉంటారు, ఎక్కడెక్కడో దొంగతనం చేసి వస్తారు. ఆ ఊరు అన్ని ఊర్లో మాట్లాడుకుంటారు. ఆ ఊర్లో అమ్మాయిలు ఇస్తారా? ఆ ఊర్లో పెళ్లి చేసుకుంటారా? వై? దట్ ఈస్ ది స్టిగ్మా. మనం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలు రాజకీయంగా చేయాలి, ప్రజాహితం కోసం చేయాలి.